కనికరమాయన పనులపై నున్నది. ఆయన కనికరమాయన పనులపై నున్నది. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగినట్టి వేళ నీవు వారికి ఆహారమిద్దువు. తగినట్టి వేళ నీవు వారికి ఆహారమిద్దువు. యెహోవా అందరికీ మహోపకారుండు. ఆయన కనికరమాయన పనులపై నున్నవి. ఆయన కనికరమాయన పనులపై నున్నవి. యెహోవా దేవా నీకు పిలిని నిత్యము విప్పి ప్రతి జీవి కోరిక నెల్లను తృప్తి పరచుచున్నావు. ప్రతి జీవి కోరిక నెల్లను తృప్తి పరచుచున్నావు. యెహోవా అందరికీ మహోపకారుండు. ఆయన కనికరమాయన పనులపై నున్నవి. ఆయన కనికరమాయన పనులపై నున్నవి. పాట సంఖ్య 758 పాట. పాత పుస్తకాల్లో 742. ఓ బాక్స్ ఇది పెట్టచ్చు కదా, మా వాయిస్ మాకు వినిపించట్లే. ఆ బాక్స్ ఆన్ చేసావా? సౌండ్ దగ్గరుండి సౌండ్ చూసుకుంటా. నినివాడనై ఉండగోరేదన్ యేసు ప్రియ రక్షక. నీవు చూపు ప్రేమనుగాంచితిన్ నన్ను చేర్చు నీ దారి. నన్ను చేర్చు 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 రక్షక. నీవు పడ్డ సిల్వకు నన్ను చేర్చు 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 రక్షక. గాయపడ్డ బ్రతుకు నన్ను ప్రతిష్ఠ పరచు మీ నాథ. నీదు కృపా వల్లనే నన్ను ఆత్మ నిన్ను
నన్ను చేర్చు 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 రక్షకా గాయపడ్డ ప్రక్కకు నీదు అన్నిటిలోని కానుండి నెంత దృష్టి నాకాగు స్నేహితునిగా మాటలాడుదు సర్వశక్తి ప్రభుతో నీదు సన్నిధిలోని కానుండి నెంత దృష్టి నాకాగు స్నేహితునిగా మాటలాడుదు సర్వశక్తి ప్రభుతో నన్ను చేర్చు 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 రక్షకా నీవు పడ్డ సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షకా గాయపడ్డ ప్రక్కకు నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందదు పరమందున దాని శ్రేష్టత నేననుభవించేదా నన్ను చేర్చు 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 రక్షకా నీవు పడ్డ సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షకా గాయపడ్డ ప్రక్కకు చివరిగా చేర్చబడిన పాటల్లో చివరి ఉంటాయి పాటలు. మొదటి పాట మహాదేవుడవివే మహాదేవుడవివే సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసునివే సర్వవ్యాపి యేసునివే సర్వవ్యాపి యేసునివే సర్వవ్యాపి యేసునివే మహాదేవుడవివే మహాదేవుడవివే నీదు కార్యము అద్భుతము గొప్పదిని ఆలోచన నీదు సంకల్పం బలమైనది నీదు కార్యము అద్భుతము గొప్పదిని ఆలోచన నీదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి కర్తవు నీవే నీవే సర్వమందు ఉన్నవాడవు నీవే సర్వ
స్మరించగా గొప్పది నీ విశ్వాస్యత, మమ్ము కాపాడి సంరక్షించితివి. గత దినములు స్మరించగా గొప్పది నీ ఆలోచన, మమ్ము కాపాడి సంరక్షించితివి. దయ కిరీటము మాకిచ్చితివి, మమ్ము ఆనందింపజేసితివి, మమ్ము ఆనందింపజేసితివి. మహాదేవుడవివే, మహాదేవుడవివే. విడచితిమి ప్రత్యేకతను, ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి. సంఘ క్రమమును లెక్క చేయగా విడచితిమి ప్రత్యేకతను, ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి. సంఘ క్రమమును లెక్క చేయగా ఆత్మీయముగా నష్టపోతిమి. మధునెపములను పాపము మమ్ము క్షమించి సరి చేయుము. మమ్ము దేవుడవివే, మహాదేవుడవివే. రానున్న దినములలో స్థిరముగా నుండ దయచూపుము. నన్ను నీకే అర్పించుకుందున్. రానున్న దినములలో స్థిరముగా నుండ దయచూపుము. నన్ను నీకే అర్పించుకుందున్. నీదు మాటకు లోబడెదా, నేడే నాతో మాట్లాడుము, నేడే నాతో మాట్లాడుము. మహాదేవుడవివే, మహాదేవుడవివే. మహామహిమతో వచ్చెదవు, లోకము నిన్ను చూడజాలదు. సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము. మహామహిమతో వచ్చెదవు, లోకము నిన్ను చూడజాలదు. సంపూర్ణంగా నన్ను సిద్ధపరచుము. ఇతరులను సిద్ధపరచెదా, నిన్నే బహుమానముగా పొందెదా, నిన్నే బహుమానముగా పొందెదా. మహాదేవుడవివే, మహాదేవుడవివే. సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే. మహాదేవుడవివే, మహాదేవుడవివే. Praise the Lord.
మీ మధ్యలో ఈ 4 రోజులు 5 రోజులైంది. బుధవారం ప్రేయర్ మీటింగ్లో కూడా ఉన్నాను. 5 రోజులు మీ మధ్యలో ఉండి పరిచయం చేసి ఆధిక్యత ప్రభు ఇచ్చాడు. ప్రభుకి ఎంతో వందనస్తులం. మీ సంఘక్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తుంటాం. మీరు మా కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. వాచనేటి కొరకై మళ్ళా ఖమ్మం అక్కడ న్యూ జెరూసలేంకి వెళ్ళాలి. పశ్చిమేధవన్న గారు ఉన్న దగ్గరికి ప్రార్థనలో గుర్తుపెట్టుకున్నాను. మేము ఇలాగూ స్పెషల్ మీటింగ్ కొరకే ఈ సంవత్సరం చాలా స్థలాలకు వెళ్ళాను. దాదాపు నెలకు ఒకసారి పెద్దన్నోళ్ళు నన్ను బ్రో నుండి స్పెషల్ మీటింగ్ పంపిస్తూ ఉంటారు. పోయిన ఈ సంవత్సరము వాచనాటికి బెల్గావిలో ఉన్న కర్ణాటక, తర్వాత మొదటి నెలలో గుంతకల్లు స్పెషల్ మీటింగ్లో అక్కడ 3 రోజులు, తర్వాత కడప, దాని తర్వాత కరీంనగర్, బేతేల్, అట్లాగూ ఇంకా చాలా స్థలాలకు వెళ్తూ వచ్చాను. ప్రభు ఈ సంవత్సరం అంతా సహాయపడ్డాడు. చివరిలో మీ దగ్గర ఉండే ఏర్పాటు ప్రభు ఇచ్చినాడు. ఇలాగ మేము వెళ్ళినప్పుడు ప్రార్థనాపూర్వకంగా భారంతో వెళ్తాం. ప్రభువా ఏం చెప్పమంటా మీ ప్రజలకు అని ప్రభు దగ్గర ప్రార్థన చేసి భారంతో వస్తాం. ప్రభు ఆత్మ నడిపింపులో పరిశుద్ధాత్మ నడిపించబడి వాక్యాన్ని అందిస్తూ ఉంటాం. ప్రభు మీ కొరకు నేను తెచ్చిన వర్తమానం ఏంటంటే నిజముగా. ఏం చెప్పండి? నిజముగా. ఉదయకాలం 4 సంగతులు చెప్పాను. మనము ఎలాంటి వారము? నిజమైన దేవుని ఎరిగినటువంటి వారు. We are people who know the true God. నిజమైన దేవుని ఎరిగిన ప్రజలం మనం. మనం నమ్ముకున్న దేవుడు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు? నిజమైనటువంటి దేవుడు. అలాంటి నిజమైన దేవుని ఎరిగినటువంటి మనం కూడా నిజమైన బిడ్డలంగా ఉండాలి. ఏం చెప్పాను? 1, నిజమైన ఇశ్రాయేలుగా ఉండాలి. నిజమైన ఇశ్రాయేలు ఎట్లా ఉంటాడు? కపటము లేకుండా ఉంటాడు. నతనీయులు వస్తూ ఉంటే యేసు ప్రభువు వారు చూసి ఏమని చెప్పాడు? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదు. నిజమైన ఇశ్రాయేల్ అనే మాట మనందరికీ వర్తిస్తుంది. కాబట్టి నిజమైన ఇశ్రాయేలు ఎవరంటే కపటం లేనివాడు. కీర్తన 32:2 ఎవరు రాయబడి ఉంది? యెహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. కాబట్టి ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడంట. కాబట్టి ఏంటి కపటం అంటే? డిసీట్, మోసము, లేక కన్నింగ్ నేచర్. దేవుని బిడ్డలు నిజముగా, యథార్థవంతులుగా, సత్యవంతులుగా ఉండాలి. కాబట్టి నిజమైన ఇశ్రాయేలు. తర్వాత నేను చెప్పాను, మన నిజమైన ఇశ్రాయేలుగా ఎదగకుండా ఉండటానికి మనల్ని ఆటంకపరిచేది ఏంటి? ఆటంకపరిచేది ఏంటంటే మొదటి పేతురు 2వ అధ్యాయంలో చూసాం. ప్రభు దయాళుడని చెప్పి రుచి చూస్తే సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, ద్వేషం వీటన్నిటినీ మానుకోమని చెప్పాడు. ఎందుకు మనము ఆత్మీయంగా ఎదగలేని స్థితిలో ఉంటామంటే ఏదో ఒక శరీర సంబంధమైన కార్యం ఏం చేస్తుందంటే ఆత్మీయంగా ఎదగకుండా మనను ఆటంకపరిచేదిగా ఉంది. కాబట్టి నిజమైన దేవుని ఎరిగిన ప్రజలంగా నిజమైన ఇశ్రాయేలుగా ఉండాలి. సెకండ్ పాయింట్ ఏం చెప్పాను? నిజమైన శిష్యుడు. అమ్మా ఇది చూడండి, అటెండ్ చూస్తే ఇది చూడండి. నిజమైన శిష్యుడు అంటే ఎవరు? వాక్యమందు నిలిచినటువంటి వారు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నాకు నిజముగా శిష్యులై ఉంటారని చెప్పాడు.
ఎవరితో చెప్పాడు? తను నమ్మిన యూదులతో ప్రభువారు చెప్పాడు, మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే నిజంగా శిష్యులు ఉంటారు. వాక్యంలో నిలిచి లేకపోతే నిజంగా శిష్యులుగా ఉండలేరు. కాబట్టి నిజమైన శిష్యులుగా ఉండటానికి వాక్యమందు నిలిచి ఉండాలి. అబాయిడింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము నిలిచి ఉండాలి. తర్వాత ఏం చెప్పాను? నిజమైన స్నేహితుడు. నిజమైన ప్రభువారు అన్నాడు శిష్యులతో, ఏమన్నాడు? నేను మిమ్మలను దాసులని పిలవను. ఏమని పిలుస్తాను? చూడండి, ప్రభువారి యొక్క కోరిక ఏంటంటే తన సొంత శిష్యులను ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారిని దాసులని పిలవటానికి ఇష్టపడటం లేదు. మనము దాసులుగానే ఉండిపోతున్నాం కానీ స్నేహితులుగా ఉండే అనుభవంలోనికి రావటం లేదు. ఏంటి దాసునికి స్నేహితునికి తేడా ఏంటి? దాసుడు చెప్పింది చేస్తాడంతే, కానీ స్నేహితుడు అన్ని విషయాలు మాట్లాడుకుంటాడు. వాళ్ళు అన్ని విషయాలు, అందుకే నా తండ్రి దగ్గర నేను విన్న సంగతులన్నీ మీతో చెప్తానన్నాడు. కాబట్టి మనం ఎంత ఎదగాలంటే మన ప్రభువుకి మనము స్నేహితులుగా ఉండే స్థాయికి ఎదిగినప్పుడు పరలోక సంగతులు, మరి ఆ దాచబడిన సంగతులను మనము ఎరగలుగుతాం. కాబట్టి నిజమైన దేవుని ఎరిగిన ప్రజలంగా నిజమైన ఇశ్రాయేలుగా ఉండాలి, నిజమైన శిష్యుడిగా ఉండాలి, నిజమైన స్నేహితుడిగా ఉండాలి. కాబట్టి అలా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఒక మాట చెప్పాను. ఏం చెప్పాను? ఏ సత్యము అబద్ధానికి సంబంధించింది కాదు, ఏ అబద్ధము సత్యానికి సంబంధించింది కాదు. దేవుని ప్రజలంగా మనము సత్యవంతులంగా మనం ఉంటారు. కాబట్టి నిజమైన దేవుని ఎరిగిన వారు నిజమైన ఇశ్రాయేలుగా ఉండాలి, నిజమైన శిష్యుడిగా ఉండాలి, నిజమైన స్నేహితుడిగా ఉండాలి. ఈ రాత్రి మరి ఒక తలంపు చూస్తాం. మనము ఎలా ఉండాలంటే నిజముగా ప్రార్థించే వారంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? నిజముగా ప్రార్థించాలి. ప్రార్థనలు అయితే చేస్తున్నాం కానీ మన ప్రార్థనలు నిజమైన ప్రార్థనలేనా? ప్రార్థన ఎట్లా ఉండాలంటే నిజముగా ఉండాలి. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 145వ కీర్తన 18వ వచనం చదువు. అమ్మా సరే మొత్తం చదువు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా తనకు మొరపెట్టేవారు నిజముగా మొరపెట్టారు. చిన్న ప్రార్థన చేసుకొని వర్తమానం కొనసాగిస్తాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభువా నాతో మాట్లాడు నాయన అని మీరు ఆశపడితే ఆత్మదేవుడు మనతో ఆయన మాట్లాడేవాడు. ప్రేమగల పరలోక తండ్రి, అరకు హెర్మోన్లో 5 రోజుల్లో నీ పరిచయం చేసి ఆధిక్యత ఇచ్చినందుకు స్తోత్రం. ఇక్కడ మీ దాసుడు ప్రసాద్ సహోదరి వారి బిడ్డలు, వారి తల్లిగారిని బట్టి కూడా స్తోత్రము. ఇక్కడ బాధ్యులైన సహోదరులు, వారి పరిచారకులు, సంఘాన్ని బట్టి మీకు స్తోత్రం. చుట్టుపక్కల ఉన్న బ్రాంచెస్ను బట్టి మీకు స్తోత్రం. ఈ ప్రజల కొరకు మీరు ఇచ్చిన వర్తమానమును బట్టి మీకు స్తోత్రం. బోధించే నేను కూడా అలాగున జీవించినట్లుగా సహాయించండి. ఏ అబద్ధము, ఏ వేషధారణ, ప్రభు ఆత్మీయ ఎదుగుదల అడ్డుకునే ఏ శరీర కార్యము లేకుండానట్లు పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తండ్రి మీకు స్నేహితులుగా ఉండగలిగి అంతస్తుకు ఎదగటానికి సహాయించండి. నిజముగా మొరపెట్టి వారికి ఉండటానికి కృప చూపించారు. యేసుక్రీస్తు నామమున అది వినముతో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. నేడు అమెరికా దేశము ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యముగా నిలబడటానికి ఒక ప్రెసిడెంట్ గారు కారణమని చెప్తారు. ఎవరైనా చెప్తారా? అబ్రహాం లింకన్ గారు.
అబ్రహాం లింకన్ గారు చాలా బిజీగా ఉండేవాడంట. ఆయన ఒకరోజు ఒక బిజినెస్ మ్యాన్ ఆయన్ని కలుసుకోవాలని కోరుకున్నాడు. కలవాలని కోరుతుంటే ఎంతగా ఆయన సమయం ఇవ్వటం లేదు, సమయం దొరకటం. చివరికి ప్రెసిడెంట్ గారి ఆఫీసు నుండి ఉదయకాలం 5 గంటలకు మరి ప్రెసిడెంట్ గారిని మీరు కలుసుకోవచ్చు ఆయనకి చెప్పాడంట. చెప్తే ఈయన 4:45కే 15 నిమిషాల ముందే వెళ్ళిపోయి కూర్చుంటే అబ్రహాం లింకన్ గారు అప్పటికే లేచి లోపల ఎవరితో మాట్లాడుతున్నాడంట. ఈయన బయట కూర్చున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అని ఆయన బయటకు వస్తే నేను పోతాను అని చెప్పి చూస్తూ ఉన్నాడు. 5 గంటలు అయిపోయిన తర్వాత లోపల నుండి అబ్రహాం లింకన్ గారు కమిన్ అని చెప్పేశాడు. లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చూసి అటు ఇటు చూస్తున్నాడు. అంటే ఏం చూస్తున్నావు? ఇప్పుడు దాకా మీరు మాట్లాడారు కదా సార్, ఎవరితో మాట్లాడుతున్నారు? అప్పుడు చెప్పాడంట, నేను 4 గంటలు లేచి 5 గంటల వరకు దేవునితో మాట్లాడుతాను. దేవునితో మాట్లాడకుండా ఏ మనిషితో కూడా నేను మాట్లాడను అని జవాబు చెబుతూ వచ్చాడు. కాబట్టి అమెరికా అగ్రరాజ్యంగా నిలబడటానికి, సంపన్నమైన దేశంగా ఉండటానికి అబ్రహాం లింకన్ గారు గొప్ప ప్రార్థనాపరుడై ఆ దేశానికే ఆయన ఆశీర్వాదకరంగా మారగలిగినాడు. కాబట్టి ఈనాడు మన ప్రార్థన స్థితి ఎలా ఉంది? మన ప్రార్థన స్థితి ఎలా? కాబట్టి నిజముగా మొరపెట్టాలి, నిజముగా మొరపెట్టాలి. నిజముగా మొర అంటే ఏంటి అర్థము? మన ప్రార్థనలో నిజము లేదా? నిజంగా మొర ఎలా ఉంటుందంటే, నిజంగా మొరపెట్టే మొరకు ఏ ఆటంకం ఉండదు. ఏ ఆటంకం లేకుండా నువ్వు భూమి మీద మోకరించి చేసే ప్రార్థన డైరెక్ట్గా దేవుని దగ్గరకు వెళుతుందన్నమాట. అది నిజమైన ప్రార్థన. ప్రార్థనలు జరుగుతున్నాయి, రాత్రి మగళ్ళు జరుగుతున్నాయి, కానీ దేవుని దగ్గరకు ప్రార్థనలు వెళుతున్నాయా? విస్తారంగా ప్రార్థనలు జరుగుతున్నాయి, కానీ దేవుని దగ్గరికి వెళ్ళే నిజమైన ప్రార్థనలు మనము చేయగలుగుతున్నామా? నిజమైన ప్రార్థనలు చేస్తే పరిచర్య ఫలవంతంగా ఉంటుంది, కుటుంబాలు ఫలవంతంగా ఉంటాయి, మందిరము ఫలవంతంగా ఉంటుంది, మీరు కూడా ఆత్మీయంగా ఫలవంతంగా ఉంటారు. ఎందుకు ఎండిపోయిన స్థితి? ఎందుకు నిర్జీవము? ఎందుకు నిర్జీవం కనబడుతుంది? ఎందుకు ఎండిపోయిన స్థితి కనబడుతుంది? ప్రార్థనలు అయితే చేస్తున్నారు కానీ నో ఫ్రూట్. అవునా కదా చెప్పండి. నిజమైన ప్రార్థన దేవుని దగ్గరకు వెళుతుంది. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 58వ అధ్యాయము, ఇక్కడ మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, కానీ ఉపవాస ప్రార్థన ఎలా చేస్తున్నారో ఇక్కడ వారి వ్రాయబడి చూడండి. 3వ వచనం, మేము ఉపవాసం ఉండగా, చూసారా అడుగుతున్నారు వారు, మేము ఉపవాసం ఉండగా ఓ దేవా నువ్వెందుకు చూడవు అని అడుగుతున్నారు. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా, మళ్ళీ ఇంకో ప్రశ్న, ఎందుకు లక్ష్య పెట్టము అని అందరూ. మేము మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని. చూసారా, ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. ఏమంటున్నారు? మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మేము ఆ ప్రాణములను ఆశపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టమంటే, వారి ఉపవాస ప్రార్థన కరెక్ట్గా లేదు. వారి ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధికి చేరేటట్టుగా లేదు. ఆ ఉపవాస ప్రార్థన నిజముగా లేదు. పేరుకు మాత్రమే ఉపవాసం, కానీ ఆ ఉపవాస ప్రార్థన దేవుని దగ్గరికి చేరలేదు. ఏం చేస్తున్నారంటే వారు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు? ఉపవాస దినమున వ్యాపారం చేస్తున్నారంట, పని వారి చేత కఠినమైన పని చేయించుకుంటున్నారంట, ఇంకా మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు. ఇదా ఉపవాసం?
ఎట్లా ఉపవాసం ఉన్నారు వాళ్ళు? కలహాలు పెట్టుకొని ఉపవాసం ఉంటే దేవుడు వింటాడా? కలహపడుచు, ఆ వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు. చూసారా, తేటగా ఇక్కడ రాయబడింది ఏంటి? వారి కంఠధ్వని పరలోకములో వినబడినట్లుగా ఉపవాసం ఉండలేదండి. కాబట్టి మన ఉపవాస ప్రార్థన ఎట్లా ఉండాలి? ఉపవాసం ఉండి మొరపెడితే ధ్వని పరలోకంలో వినపడాలి. ఇట్లాంటి ప్రార్థనలు ఈనాడు మనం నేర్చుకున్నామా? హెర్మోను సంఘస్థులారా, హెర్మోన్లో కూడి వస్తున్న దేవుని ప్రజలారా, మనమందరము ఎటువంటి ప్రార్థన నేర్చుకుంటున్నారు? మీరు ఎలాంటి ప్రార్థన కలిగి ఉంటున్నారు? మీరు మోకరించినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు మీ కంఠధ్వని పరలోకంలో వినబడినట్లుగా వారి ఉపవాసం ఉండగలుగుతున్నారా? ఎందుకు మన కంఠధ్వని పరలోకంలో వినబడతలేదంటే అన్యాయంగా గుద్దులాడుకుంటూ కలహపడుచు వారి ఉపవాసం ఉంటే దేవుడు ఎట్లా వింటాడు? నిజముగా మొరపెట్టారు. నిజముగా మొర ఏంటంటే పరలోకమందు వినబడేటువంటి మొర అది. కాబట్టి చిన్నల మొదలుకొని పెద్దల వరకు మన ప్రార్థన ఎలా ఉండాలంటే, నువ్వు మోకరిస్తే నీ కంఠధ్వని పరలోకంలో వినబడాలి. అలాగున మన ప్రార్థన జీవితాన్ని నేర్చుకోవాలి. అలాగూ మరి కంఠధ్వని వినబడాలంటే దేవునికి మనకు మధ్యన ఏ అడ్డుగోడ ఉండకూడదు. అలాంటి ప్రార్థన మనం సిద్ధపరచుకోవాలి. మనము బైబిల్లో కొంతమంది జీవితాలు చూసినప్పుడు వారు మోకరిస్తే పరలోకములో వినబడింది. నిజంగా మొరపెట్టినారు వారు కన్నీరు కారుస్తే దేవుడు పరలోకము నుండి స్పందించాడు, చలించిపోయినాడు, వెంటనే జవాబిచ్చాడు. మన దేవుడు జీవము కలిగినటువంటి వాడు, కన్నీరు చూచేటువంటి వాడు, పరిస్థితులు చూసేవాడు, పరిస్థితులు ఎరిగినటువంటి వాడు. ఆయన ఏదో మాయా మూగ విగ్రహం కాదు, ఆయనకి సమస్తము తెలుసు, వెంటనే జవాబిచ్చేవాడు. కాబట్టి నిజముగా మొరపెట్టినప్పుడు పరలోకములో మన కంఠధ్వని వినపడాలి. దావీదు ఒక చోట అంటాడు చూడండి, 18వ కీర్తన, సామ్స్ 18 ప్లీజ్. 18వ కీర్తన 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని చూసారా ఏమన్నాడు ఇక్కడ? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఏం చేశాడంట? ఆలకించాడంట. మరి మీ ఆలయంలో మీ ప్రార్థనలు ఆలకించబడుతున్నాయా? హెర్మోన్ ప్రార్థన మందిరములో మీ ప్రార్థనలు ఆలకించబడుతున్నాయా లేదా? ఆలయములో ఆలకించి అంగీకరించాడు. తర్వాత నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన నాలుగు విషయాలు చెప్పాడు. శ్రమలో మొరపెడితే ఆలయములో ఆలకించాడు, రెండవది అంగీకరించాడు, మూడవది మొర ఆయన సన్నిధిని చేరింది. చేరటం మాత్రమే కాదు, ఆ ప్రార్థన ఆయన చెవులో జొచ్చిందంట. కాబట్టి దావీదు ప్రార్థన చూడండి, ఇంతగా మరి దావీదు ప్రార్థన దేవుడు వినటానికి కారణం ఏంటంటే దావీదు దేవునికి ఇష్టమైనటువంటి వాడు. దావీదు దేవునికి ఇష్టమైనటువంటి వాడుగా ఉండి ఇలాంటి ప్రార్థనలు ఆయన చేయగలిగినాడు. ఇది నిజమైన మొర. కాబట్టి నిజమైన మొర యొక్క మరి ఆ లక్షణం ఏంటంటే ప్రార్థనకు ఆటంకమే ఉండదు. ఆ ప్రార్థన ఆలయంలో ఆలకించబడుతుంది, అంగీకరించబడుతుంది, దేవుని సన్నిధికి చేరుతుంది, అక్కడి నుండి జవాబు వస్తుంది కూడా.
తర్వాత చూడండి 7వ వచనం. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. తర్వాత 10వ వచనం. కెరూబు మీద ఎక్కి ఎటువంటి మాటలు ఈ దావీదు పలుకుతున్నాడు చూడండి. ఆయన ప్రార్థన విన్న తర్వాత కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాడట. కెరూబు మీద ఎక్కి ఎగిరి వచ్చాడు. దావీదు దేవుడు మన దేవుడు కాడా? దావీదు ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన వినడా? ఏంటి డిఫరెన్స్ ఏంటంటే మనము దావీదు లాంటి వారము కాదు. కాబట్టి నిజముగా మొరపెట్టే వారంగా ఉండాలి. నిజమైన మొర పరలోకములో వినబడుతుంది, ఆలయములో ఆలకించబడుతుంది, అంగీకరించబడుతుంది, దేవుని సన్నిధికి చేరుతుంది, అక్కడ నుండి జవాబు వస్తుంది. కార్యములను దేవుడు జరిగించేవాడు. కాబట్టి హెర్మోన్ ప్రజలారా, నూతన సంవత్సరంలో ప్రవేశించక మునుపు ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నమే కాదు, ఖచ్చితంగా చేసుకోండి. ప్రభువా, నా ప్రార్థన జీవితం ఎలా ఉంది? హౌ ఈస్ మై ప్రేయర్ లైఫ్? నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థన ఆలకించబడుతుందా లేదా, అంగీకరించబడుతుందా లేదా, నా దేవుని సన్నిధికి చేరుతుందా లేదా, నా ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా లేదా? ప్రార్థన జీవితాన్ని పరీక్షించుకుందాం. యెషయా గ్రంథములో 59వ అధ్యాయంలో చూస్తే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు. రక్షింపనేరకయుండునట్లు హోవాస్తము కొరుచు కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. చూసారా, రక్షింపనేరకుంటానికి ఆయన చెయ్యి కొరుచు కాదంట, విననేరకుండానికి ఆయన చెవులు మందము కాదంట. మరి ఏం రాయబడింది? మీ దోషములు మీకును మీ దేవునికి. నిజమైన మొర అంటే అర్థము మన దేవునికి మనకు ఏ దోషం అడ్డుగా ఉండదు. దోషము లేని ప్రార్థన నిజమైన ప్రార్థన. అంటే నిజమైన మొర అంటే దోషము లేని ప్రార్థన. తర్వాత ఇంకేమంటున్నాడు? మీ పాపములు మీ పాపములు ఆయన ముఖమును మీకు ఏం చేసినాయంట? మరుగుపరిచను. కాబట్టి ఆలకించటం లేదంట. ఆలకించని ప్రార్థనలే జరుగుతున్నాయి కానీ ఆలకించే ప్రార్థనలు జరగటం లేదు. కాబట్టి ఈ విషయంలో మీరు మరి ఉజ్జీవింపబడాలి. ఉజ్జీవింపబడి మేల్కొని పశ్చాత్తాపడి, ప్రభువా, మేము చేస్తున్న ప్రార్థన ఆలకించే ప్రార్థనలా లేకపోతే ఆలకించని ప్రార్థనలా? ఏంటి మా ప్రార్థన జీవితం ఎలా ఉంది? తర్వాత ఇదే యెషయా గ్రంథము 1వ అధ్యాయము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయములో 15వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15. మీరు మీ చేతులు చాపునప్పుడు ఇదేంటి? వాళ్ళు ఏమో చేతులు చాపుతుంటే ప్రభు ఏం చేస్తున్నాడు? కన్నులు కప్పుకుంటాడా? అబ్బో, ఎట్లా ప్రార్థన చేస్తుంటే బహుగా ప్రార్థన చేస్తున్నారంట. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు. కాబట్టి ఆగమ్మా, మీ చేతులు రక్తముతో నిండి ఉంది. ఎందుకు అక్కడ దేవుడు కన్నులు కప్పుకున్నాడు? ఎందుకు మరి బహుగా ప్రార్థన చేసిన ఎందుకు వినలేదంటే చేతులు రక్తంతో ఉన్నాయంట. అంటే సరి చేసుకోకుండా కడుక్కోకుండానే ప్రార్థనలు జరిగిపోతున్నాయి. ఎక్కడ వింటాడు చెప్పండి? కాబట్టి ప్రభువుని ఆయన్ని మరుగు చేసే ప్రార్థన చేస్తున్నాం మనం. ఆయన కన్నులు కప్పుకునే ప్రార్థన చేస్తున్నాం.
మన ప్రార్థన అంటే ఆయన దాక్కుంటున్నాడు. ఈయన మన ప్రార్థన అంటే ఆయన కనబడకుండా పోతున్నాడు. ఇలాంటి ప్రార్థనలు జరుగుతున్నాయి నేడు సంఘాల్లో. కానీ మన ప్రార్థనలో కూడుకుంటే ఆయన దిగివచ్చేవాడుకుంటారు. అరే నా ప్రజలు వచ్చారు, నేను వెళ్తాను వారి మధ్యకి అని పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. అది నిజమైన ప్రార్థన కూడిక. మనం కూడి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన మధ్యలోనికి రావాలి. నా ప్రజలు వచ్చారు, వారి మధ్యకి నేను వెళతా. అది నిజమైన క్రైస్తవ జీవితం, నిజముగా మొరపెట్టుట. కాబట్టి అయితే ఇక్కడ ప్రభు అట్లాంటి ప్రార్థన చేస్తున్న ప్రభు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఎంత ప్రేమగల దేవుడు ఏమని చెబుతున్నాడు? 16వ వచనం, మిమ్మను కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. చూసారా? 15వ వచనంలో వారు మరి చేతులు రక్తముతో నిండి ప్రార్థన చేస్తామంటే ప్రభు వారిని సరి చేసుకోమని చెబుతున్నాడు. మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్టక్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి. మన పొరపాట్లను సరి చేసుకోవాలని ఎప్పుడు దేవుడు ప్రేమ చూపుతూనే ఉంటాడు. అందుకని ఆయన దీర్ఘశాంతము కలిగినవాడు. ఆయన దీర్ఘశాంతాన్ని మనము తేలిగ్గా తీసుకోకూడదు. ఆయన దీర్ఘశాంతాన్ని మనము ఉపయోగించుకోవాలి, సరి చేసుకొని యథార్థముగా ప్రార్థనలు చేసేవారు ఉంటారు. కాబట్టి ఇలాగున ఎవరైతే నిజముగా మొరపెడతారో వారి మొరలు ఆలకించబడతాయి, అంగీకరించబడతాయి. కాబట్టి 5వదిగా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నిజముగా మొరపెట్టేవారుగా ఉండాలి. నిజంగా మొరపెట్టే వారికి కలిగే 3 మేలులు నేను చెప్పి ముగిస్తాను. ఏంటా 3 మేలులు అంటే, మొట్టమొదటిగా నిజముగా ఎవరైతే మొరపెడుతూ ఉంటారో వారికి ప్రభు ఏం చేస్తాడంట? సమీపంగా ఉంటాడు. అంటే మనం నిజంగా మొరపెట్టినప్పుడు దేవుడు మనతో ఇప్పుడే అబ్రహాము లింకన్ గారి గురించి చెప్పుకున్నాం కదా, ఆయన దేవునితో మాట్లాడేవాడు. అంటే ఆయన ప్రార్థనలో ప్రభు దిగివచ్చినాడా లేదా? దైవజన భక్సింగ్ గారు ప్రార్థనలో ప్రభు దిగివచ్చున్నాడు, ఆత్మదేవుడు దిగివచ్చున్నాడు. మనిషి మాట్లాడినట్టుగా దేవునితో మాట్లాడిన అనుభవాలు పొందుకున్నారు. అది నిజమైన ప్రార్థన అంటే. దైవజనుడైన మోషే గురించి ఏమి రాయబడింది చూడండి. నిర్గమాకాండము 33వ అధ్యాయము. నిర్గమాకాండం 33వ అధ్యాయము 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మేఘముతో మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. చూసారా? మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మోషే ప్రార్థన జీవితం ఎలా ఉన్నదంటే, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. మోషేతో మాట్లాడటానికి ప్రత్యక్ష గుడారములోనికి మేఘ రూపములో యెహోవా దేవుడు దిగివచ్చి మోషేతో మాట్లాడినాడు. కాబట్టి మోషే ప్రార్థన ఎంత నిజమైన ప్రార్థన, దావీదు ప్రార్థన ఎంత నిజమైన ప్రార్థన, దైవజన భక్సింగ్ గారి ప్రార్థన ఎంత నిజమైనది. లోకములో దైవజనులు వారి బలిగ్రామం లాంటి వారు ప్రార్థనలు ఎంత నిజమైనవి. ఈనాడు మన ప్రార్థనలేంటి? నిజముగా మొరపెట్టి వారికి దేవుడు సమీపంగా ఉంచాడు. దేవుడు వారితోనే ఉన్నట్టుగా. కాబట్టి ప్రార్థనలో ఈ అనుభవాన్ని మనం పొందాలి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రభు నాతో ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు
ఆయన స్వరాన్ని నన్ను నడిపిస్తున్నాడు అని ఆయన సన్నిధిని సమీపంగా ఉన్నట్టుగా అనుభవించే స్థాయికి ప్రార్థన రావాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎవరో నిన్ను భయపెడుతున్నట్టుగా, ఏదో చీకటి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుందా? అది నిజమైన ప్రార్థన కాదు. నిజముగా మొరపెట్టే వారికి ప్రభువు సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉండి ప్రార్థనలో ఇంకా మనం రోమాపత్రికకు వస్తే, రోమాపత్రికలో పౌలు గారు ఏమంటాడు? అసలు మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదంట. కానీ తెలియని వారికి మరి ప్రార్థన చూడండి, రోమిలకు రాసిన పత్రిక రోమా 8వ అధ్యాయము, రోమన్ చాప్టర్ 8 ప్లీజ్, 28వ వచనము, 26వ వచనం. అటువలే ఆత్మయు ఎలయనగా చూసారా, తెలియదంట మనకు. ఎలా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో, తగినట్లుగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అరవిందం గారని ఒక దైవజనుడు ఉండేవాడు కర్నూలులో. మీకు ఎవరికైనా తెలుసా? అరవిందం గారు ఒకప్పుడు అక్కగా తెలుసు. అరవిందం గారు ఆయన వాక్యం చెబుతా అనేవాడంట, బోధకులేమో పులిపేట మీద నుంచి దంచుతారంట, విశ్వాసులేమో ప్రార్థనలో దంచుతారంట. సేవకులేమో పులిపేట మీద నుంచి దంచుతారంట, ఈ వాక్యాన్ని విన్న తర్వాత వాళ్ళేమో ప్రార్థనలో దంచుతారంట. కాబట్టి నాడు దంపుడుతో సరిపోయింది అని చెప్పేవాడు, బలి చెప్పేవాడు. అంటే అర్థమేంటి? ప్రార్థనలో విమర్శ, వాక్యములో విమర్శ. ఇక్కడేమో వాక్యములో విమర్శిస్తే వాళ్ళేమో ప్రార్థనలో విమర్శ. ఎక్కడండి సరైన ప్రార్థనలు ఎక్కడ జరుగుతున్నాయి? అందుకని యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదంట. కానీ ప్రార్థన చేసి నిజంగా మొరపెట్టే వారికి ఆత్మదేవుడు సమీపంగా ఉన్నప్పుడు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థన చేయటం నేర్పిస్తాడు. ప్రార్థన భారం వచ్చేస్తుంది. ప్రార్థన ఆత్మతో నింపబడి ఏం పలుకుతారో అలాగున ప్రార్థన చక్కగా నడుస్తుంది. ఇది నాడు ప్రార్థన చేయటమే మనకు రాదు. ప్రార్థన చేయటమే మనకు రాదు. ఒకసారి భక్సింగ్ గారు ఆయన అనుభవాల గురించి చెప్తా పుస్తకంలో నేను చదివాను. ఒకచోట మరి భక్సింగ్ గారు ఏదో ఎవరికో విరోధంగా ఏదో ఒక మాట మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత వచ్చి ప్రార్థనలో మోకరిస్తే ఈయన ప్రార్థన నడవటం లేదంట. అంటే ఇది ఎక్కడ జరిగింది? ఆయన చావుకు రాకమునపు అమెరికాలో ఉన్నప్పుడు, నువ్వు భారతదేశానికి ఎందుకు వెళ్ళి సేవ చేయకూడదంటే మీ సేవకులందరూ ఇట్లా ఉంటారు అని హేళనగా మాట్లాడాడు. సేవకులు ఇట్లా ఉంటారు. వెళ్ళి ప్రార్థన చేయటం మోకరిస్తే ప్రార్థన నడవటం లేదంట. ఇప్పుడు దేవుడు మాట్లాడు, నా సేవకుని అంటానికి నువ్వెవరు అని దేవుడు మాట్లాడితే అప్పుడు ఆయన సరి చేసుకున్న తర్వాత, చక్క పెట్టుకున్న తర్వాత మళ్ళా ప్రార్థన నడిచిందంట. ఈనాడు మనం సరి చేసుకోం పెట్టము, ఏదో మనకు వచ్చింది చేసుకుంటా పోతామంతే. పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రార్థన ఉండదు. ఆత్మదేవుడు ఉచ్చరింప శైక్యము కానీ మూలుగులతో చేపించే ప్రార్థన మనం చేయం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన కాబట్టి యుక్తముగా ఎలాగో ప్రార్థించాలో మనకు తెలియదు. కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి ప్రియులారా, నిజముగా మొరపెట్టే వారికి ప్రభువు సమీపంగా వచ్చాడు. ఆయన ప్రార్థన నడిపిస్తాడనమాట. ఇదిగో ఇలా చేయి ప్రార్థన, ఇంకా ప్రభువే ప్రార్థన నడిపిస్తే ఇక ఆ ప్రార్థన వినకుండా పోద్దా చెప్పండి? ఆత్మదేవుడే ప్రార్థన నడిపిస్తూ ఉంటే, ఆత్మదేవుడే భారం ఇస్తూ ఉంటే ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే ప్రభులో ఐక్యమైపోయినట్టుగా ఉంటుంది, ప్రభులో లీనమైపోయినట్లుగా ఉంటుంది,
పరిశుద్ధాత్మతోనే మాట్లాడుతున్నట్టుగా ఎంత దైవికంగా ఉంటుందో ఆ ప్రార్థన. So beloved, when we pray a true prayer, we can experience the presence of God. దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తాం. అందుకని మన పాటలన్నీ దైవికమైనవి. తమ్ముడు చాలా చక్కగా పాడుతున్నాడు ఆయన. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కన్ను కొనుచు దేవాన్ని వాచితిని, నీ ప్రేమ కన్ను కొనుచు దేవాన్ని వాడు ఇంకోసారి వాడు నీ యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవాన్ని వాచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవాన్ని వాచితిని. కాబట్టి నిజముగా ఎవరైతే మొరపెడతారో వారి కలిగి మొదటి మేలు, దేవుడు సమీపంగా ఉంటాడు. ఆత్మదేవుడే ప్రార్థనలో నడిపిస్తాడు. భారముతో నింపబడి ప్రార్థించేవారు. ప్రార్థన మోకరిస్తే భారం వస్తుందా? మీకు ప్రార్థనలో నడిపింపు ఉంటుందా? నేను చేసిన ప్రార్థన దేవుడు వింటాడు అనే తృప్తి మీకు కలుగుతుందా? నేను కొన్నిసార్లు ప్రార్థన చేస్తే ఎలా అనిపిస్తుందంటే, ప్రభు ఈ ప్రార్థన వింటాడు అనే తృప్తి మనకు ఆత్మలో ఆటోమేటిక్ కలిగిపోతుంది అన్నమాట. అటువంటి ప్రార్థనలు చేసేవారు. అలాగూ నిజముగా మనము మొరపెట్టేటువంటి వారంగా ఉండాలి. సెకండ్ థింగ్, రెండవదిగా ఎప్పుడైతే మనము నిజముగా మొరపెడతామో అప్పుడు కలిగేటువంటి విషయం ఏంటంటే, దేవుడు కృప చూపిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమన్ చాప్టర్ 10 ప్లీజ్. 10వ అధ్యాయము 12వ వచనము చదవండి. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, అందరికీ ప్రభువుండి తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల. చూశారా? ఎప్పుడైతే నిజమైన ప్రార్థన నిజముగా మొరపెడతామో ఆ ప్రార్థన మనకు కృపను తీసుకొస్తుంది. అప్పటి వరకు మనకు కృప ఉంది, కానీ ఇంకా కృప, ఆ ఫ్రెష్ గ్రేస్ ప్రార్థన చేసేవారికి ఆయన కృప చూపిస్తూ ఉంటాడు. కృప చూపిస్తాడు. మనం ఎంతగా ప్రార్థన చేస్తామో అంతగా దేవుని కృపను పొందుకునేవారు. కాబట్టి నిజమైన మొరలో దేవుడు సమీపంగా ఉన్నాడు. నిజమైన మొరలో కృపను పొందుకుంటారు. ఆ కృపలో మన అక్కర్లన్నీ కూడా తీర్చబడతాయి. ఆయన మనతో కలిసి యేసుప్రభు వారి పేరుల్లో ఒక పేరేంటి? పురాణ గ్రంథంలో చెప్పబడింది, ఆమేన్ అనువాడంట. ఎవరు చెప్పండి? ఆమేన్ అనువాడు. మనం ఆమేన్ అని చెప్తే ఆయన కూడా ఆమేన్ అని చెప్పాలి. ఏంటి ఆమేన్ అంటే అర్థము? తదాస్తు. తదాస్తు అంటే అలాగు జరుగునుగాక. ఆమేన్ ఆమేన్ అని ప్రభు మన ప్రార్థనతో కూడా ఆయన చెప్పినప్పుడు అది నిజమైన మొర. ప్రార్థన చేసేవారికి ఎంత కృప చూపిస్తాడు ఆయన? విస్తారమైన కృపను చూపిస్తాడు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, కానీ ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల ఆయన కృప చూపించేవాడుకున్నాడు. ప్రార్థన కృపను తీసుకొస్తుంది.
కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తుంటే నీకు కృప దొరకాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే ప్రభు నీకు కృప చూపించాలి. అంతేగాని ఆయన కన్నులు కప్పుకోవటం కాదు, లేక ఆయన ముఖాన్ని చాటు చేసుకోవటం కాదు. నువ్వు కృప చూపిస్తావు. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆయన కృప చూపించాలి. కృప చూపించాడంటే నీ ప్రార్థన సఫలమైనట్లే. ఆయన కృప చూపించాడంటే నువ్వు అడిగింది ఇచ్చినట్లే. ప్రార్థన చేసే వారికి ఆయన కృప చూపిస్తాడు. తర్వాత విషయము మూడవదిగా చూస్తే, నిజముగా పెట్టేటువంటి మొరలో ఏమైతే నువ్వు మొరపెట్టావో అది సఫలమవుతుంది. 57వ కీర్తన 57వ కీర్తన Psalms 57 and 2nd verse. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. కాబట్టి ఎవరికి మొర్రపెట్టాడట? మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. కాబట్టి నిజమైనటువంటి మొర ప్రార్థనను సఫలపరిచేదిగా ఉంటుంది. ప్రార్థన సఫలపరిచేదిగా ఉంటుంది. ఈ రీతిగా మనము నిజముగా మొరపెట్టేటువంటి వారు ఉండాలి. మన ప్రార్థనలు నిజమైనవిగా ఉండాలి. కాబట్టి ఈ ప్రభు దినమున రాత్రి నేను మోకాళ్ళ మీద ప్రభు సన్నిధిలో, ప్రభువా ఏంటి హెర్మోన్ మీ ప్రజలకు వర్తమానం ఏమిటంటే నిజము అనే ఆ అంశాన్ని ప్రభు ఇచ్చినాడు. దాని మీదే ఈరోజు మీకు వర్తమానిస్తూ వచ్చారు. కాబట్టి మనము నమ్ముకుంది ఎవరినమ్మా? నిజమైన దేవుడు. ఆయన ప్రజలు కూడా ఆయన వలె నిజమైన ప్రజలుగా ఉండాలి. నిజమైన ఇశ్రాయేలుగా ఉండాలి. రెండవది, నిజమైన శిష్యుడిగా ఉండాలి. మూడవది, నిజమైన స్నేహితుడిగా ఉండాలి. నాలుగవది, నిజముగా మొరపెట్టేవారు. తర్వాత ఇంకొక విషయము క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. తమ్ముడు సాక్ష్యం అన్నాడు కానీ నాకు ప్రేరేపణ రావట్లే. సాక్ష్యం ప్రభుత్వమైతే ఆ ప్రేరేపణలోనే చెప్పాలి. మనసుల సాక్ష్యమే ఉందండి, ప్రభు ఆయన సాక్ష్యం గొప్పది. సరే, ఇంకొక తలంపు ఏంటంటే యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువు. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ. యోహాను గారు ఇక్కడ ప్రేమను గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? చిన్నపిల్లలారా, మనము మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ. ఇక్కడ ప్రేమను గురించి మనము చాలాసార్లు ప్రేమ ఎట్లా ప్రేమిస్తాము? మాటతో. అన్నా పలానా వారికి బాగాలేదంటే ప్రార్థన చేద్దాం. బ్రదర్ చాలా ఇబ్బందులు ఉన్నాడంటే ప్రార్థన చేద్దాం. ఇది ఒక మన జర్నల్గా వాడే పదం. అయితే ఇక్కడ ఏమంటాడంటే చిన్నపిల్లల మాటతోనూ నాలుగుతోనూ కాకుండా క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిస్తామన్నాడు. అంటే క్రియతో ప్రేమించాలి. ప్రేమలో క్రియ ఉండాలి. ఇంకా ఎట్లా ప్రేమించాలి? నిజముగా ప్రేమించాలి. 5వదిగా నిజముగా ప్రేమ, నిజమైన ప్రేమ. దేవుని ప్రజలలో కేవలం మాటతోనే ప్రేమ కాదు, క్రియతో ప్రేమిస్తాం, నిజముగా ప్రేమిస్తాం, సత్యముతో ప్రేమిస్తాం. యేసు ప్రభువారు ఎలాగూ మనను ప్రేమించాడు అలాగున ఒకరినొకరు ప్రేమించుకునే వారంగా ఉందాం, ఒకరినొకరు క్షమించుకునే వారంగా ఉందాం, ఒకరినొకరు గణపరుచుకునే వారంగా ఉందాం. నిజమైన ప్రేమ ఈనాడు దేవుని ప్రజల మధ్య కనబట్ల. ఏదో పైకి ప్రజలాడు అనుకుంటారే తప్ప లోపల చూస్తేనేమో వేరుగా ఉంటుంది. కాబట్టి పైకి ఏదో మాటల్లో ప్రేమ కనపరుస్తారు కానీ
అంతరంగంలో ప్రేమ లేదు. అందుకే ఇక్కడ చెప్పాడు, మాటతోనూ నాలుగుతోనూ కాకుండా క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిస్తాం. యేసు ప్రభు వారి యొక్క ప్రేమ మాటతో కూడుకున్నది కాదు. మాటతో ప్రేమించాడు ఆయన మనను. ఎలా ప్రేమించాడు? ఆయన ప్రేమ క్రియాపూర్వకమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమ నిజమైనటువంటి ప్రేమ. ఆయన లోకాన్ని ప్రేమించి తన కుమారుని పంపించాడు, ప్రేమను రుజువుపరిచినాడు. ఇదే 1 యోహాను 4వ అధ్యాయంలోకి రండి. 1 John chapter 4 ప్లీజ్. 1 యోహాను 4:10. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. చూసారా, ఇది నిజమైన ప్రేమ. ఎందులో ఉందంట ప్రేమ? మనము దేవుని ప్రేమించితమని కాదంట. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి తన కుమారుని పంపించాడు. అందులో ప్రేమ ఉన్నది. ఎంత క్రియాపూర్వకమైన ప్రేమ అది! ఎంత నిజమైనటువంటి ప్రేమ అది! ఎంత వాస్తవమైనటువంటి ప్రేమ అది! ఎంతగా ప్రాణం పెట్టినటువంటి ప్రేమ అది! మాటలతో చెప్పిన ప్రేమ కాదు పిల్లల. దేవుని ప్రేమ నిజమైన ప్రేమ. దేవుడు నిజంగా ప్రేమించాడమ్మా నిన్ను సహోదరి. నిజముగా ప్రేమించా నిన్ను ప్రేమైన సహోదరుడా. నీవు అబద్ధంగా ప్రేమిస్తావా ప్రభుని? ఆయన నిజంగా నిన్ను ప్రేమించాడు. నీ కొరకు మానవుడిగా దిగి వచ్చాడు, శరీరధారి అయిపోయినాడు, సెలవులో ప్రాణమును దారపోశాడు. నిన్ను ప్రేమించిన కారణాన ఆయన ఎంత హింస పొందాడు. ఆయన ప్రేమ ఎంత నిజమైనది! ఆ ప్రేమయే నిన్ను రక్షించుకుంది. ఆ ప్రేమయే నిన్ను క్షమించింది. ఆ ప్రేమయే నిన్ను బాగు చేసింది. మనం కూడా ప్రభుని నిజంగా యథార్థంగా ప్రేమించాలి. నిజంగా మనము యథార్థంగా ప్రేమిస్తే బైబిల్లో 2 ఆజ్ఞలు ప్రభు క్రొత్త నిబంధనలో ఒక చోట గుర్తు చేశాడు. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినము, పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. నిజంగా మనం దేవుని ప్రేమిస్తే ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? ప్రేమ అంటే అర్థము వాట్ ఈస్ లవ్? ప్రేమ అంటే అర్థం ఏంటి? ప్రేమ అంటే అర్థము ఆజ్ఞలు గైకుంటాం. ఎట్లా గైకుంటావు? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మ, పూర్ణ వివేక బలముతో ఆయనను ప్రేమించి మొదటి ఆజ్ఞను గైకునే వారు ఉంటాం. మన పనులన్నీ చేసుకొని తర్వాత దేవుని పని అంటాం. దేవుని ప్రేమించే వారు మొదటి స్థానం ప్రభుకి ఇస్తారు. ప్రభువా, నువ్వు నన్ను ప్రేమించినంతగా నేను నిన్ను ప్రేమించలేకపోతున్నాను ప్రభువా. నా ప్రేమలో నిజం కనపడతలేదు, నా ప్రేమలో యథార్థత కనబడటం లేదు. ప్రభువా, నన్ను క్షమించు. నీవు నన్ను ప్రేమించినట్టుగా నేను కూడా నిన్ను ప్రేమించడానికి నాకు సహాయపడు అని ప్రభుని అడగాలి. ఆయన ప్రేమించినట్టుగా నీవు కూడా నిజంగా ప్రభును ప్రేమిస్తే నిన్ను వర్ధల చేస్తాడు ఆయన. సామెతల గ్రంథములో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథములో 8వ అధ్యాయం. సామెతలు గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఇక్కడ
ఆ, ఇరవై 21 నన్ను ప్రేమించు వారిని, అబ్బా ఏం చేస్తాడంట, ఆస్తి. ఇదే కాక మనకు కావలసింది. దేవునైతే ప్రేమించము, ఉద్యోగాలు కావాలి, మరి అన్ని కావాలి మనకు. నిజంగా దేవుని ప్రేమించి చూడు, నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడంట. ఏ కొదువు లేకుండా చేస్తాడు నిన్ను పస్తు ఉండనీయుడు. నీ శత్రువులు ఎదుట నువ్వు తలదించుకునేటట్టుగా చెయ్యడా ప్రభు నిన్ను గనపరుస్తాడు. నీ తలపైకి లేపుతాడు. నీ బంధువులలో, నీ రక్త సంబంధులలో, ఇరుగు పరివారులో, నీ స్నేహితులలో ప్రభు నిన్ను గొప్పవాడిగా ఉన్నత స్థాయిలో పెడతాడు. కారణం ఏంటి? నువ్వు ఆయన ప్రేమించే విధానం ప్రభు చూసినప్పుడు, ఆయన ఆజ్ఞను గైకొంటే అంతగా ప్రభు ఆశీర్వదిస్తాడు. కాబట్టి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మవివేక బలముతో ఆయన్ని ప్రేమించాలనేది ప్రధానమైన ఆజ్ఞ. మళ్ళీ అక్కడికి రండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 31 రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపాలన్నది రెండవ ఆజ్ఞ. అక్కడ ప్రభు చెప్పిన ప్రాముఖ్యమైన వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని చెప్పేసినాడు. వీటికంటే, ఆ రెండిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ, ఈ ఆజ్ఞలు గైకొంటే చాలు, ఆయన నిన్ను దీవిస్తాడు, దీవించి వర్ధల్ల చేస్తాడు. కాబట్టి తర్వాత తలంపు